నమస్తే, నేను విజయ్. తమిళ హీరో విశాల్కి ఏమైంది? வந்திருக்கிற அனைவருக்கும் மாலை வணக்கம். ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారా? ఇటీవల జరిగినటువంటి ఒక మీడియా సమావేశంలో సినిమా ప్రమోషన్లో ఆయన చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, నిజంగా ఆయన వణికిపోతూ మాట్లాడుతున్నటువంటి తీరు కావచ్చు, ఆయనకి నిజంగా ఏం జరిగిందో దీని గురించి మాట్లాడదాం. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సినీ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు. సార్ నమస్తే. నమస్తే. హీరో విశాల్ అనగానే యాక్షన్ మూవీస్ గుర్తొచ్చేస్తాయి మనకి. తెలుగు వ్యక్తి, బట్ తమిళనాడులో ఒక మంచి హీరోగా గుర్తింపు పొందారు. చాలా సినిమాలు కూడా ఆయన యాక్ట్ చేశారు. ఇటీవల కాలంలో ఆయన పెద్దగా సినిమాల్లోకి రావట్లేదు, సినిమాలు కూడా కొంచెం తగ్గాయి. రీసెంట్గా ఒక సినిమా ప్రమోషన్లో వణికిపోతూ మైక్ పట్టుకొని నిల్చుకోలేక, సక్రమంగా మాట్లాడలేక, వెనక నుంచి వచ్చి అసిస్టెంట్స్ని పట్టుకోవడం, ఆ వీడియో చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. అంటే ఏంటి సార్ ప్రాబ్లం, ఏమైంది ఆయనకి? ఇంతకుముందు ఒక తమిళ సినిమా షూటింగ్లో ఒక యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరణ సందర్భంగా ఆయన గాయపడడం జరిగింది. ఓహో, ఓకే. ఆ గాయం పడిన తర్వాత అది న్యూరోకి సంబంధించిన ప్రాబ్లం వచ్చి, దాంట్లో నుంచి అదే న్యూరో ప్రాబ్లం నుంచి జ్వరం వైరల్ ఫీవర్ లాంటిది వచ్చి ఆ రకమైన ఇబ్బంది పడుతున్నాడని చెప్పి తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఆయన మీకేమైంది అని చెప్పకపోయినా మనం విజువల్ చూసాం కాబట్టి తర్వాత కనుక్కుంటే కొంతమంది చెప్పడం ఏంటంటే ఆ షూటింగ్లో జరిగిన సంఘటన వల్ల ఈ రకంగా జరిగిందని చెప్పవచ్చు. వారి తల్లిదండ్రులు అందరూ కూడా ఇది జీకే రెడ్డి గారని ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఆయన. వాళ్ళు అక్కడ ఎక్స్పోర్ట్ బిజినెస్ చాలా రోజులు చిన్నప్పటి నుంచి అక్కడ ఈ సినిమా వాళ్ళ నాన్న కూడా సినిమాల్లో యాక్ట్ చేసేవాడు. ప్రొడ్యూసర్ కూడా ప్రొడ్యూసర్ కూడా ఉన్నాడు అనమాట. వీళ్ళ బ్రదర్ కూడా ప్రొడ్యూసర్. వీళ్ళ బ్రదర్ ప్రొడ్యూసర్, అంటే విశాల్ సినిమాలే ప్రొడ్యూస్ చేసేవాడు, బయట సినిమాలు లేదనమాట. వాళ్ళ మదర్ కూడా కొంచెం ఈ ఆర్టిస్టిక్ అంటే కొంచెం ఆమెకి కూడా కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుండేది. ఆమె ఎయిర్ హోస్టెస్, ఫస్ట్ ఎయిర్ హోస్టెస్ అయితే లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు వాళ్ళ నాన్న. వాళ్ళు ఇద్దరు కొడుకులు, మంచి ఫ్యామిలీ, బాగానే చేస్తూ ఉంటారు. ఆయన సినిమా ఫీల్డ్ అంటే వాళ్ళు ఎక్స్పోర్ట్ అనమాట. ఈ షర్ట్లు ఎక్స్పోర్ట్ ఎక్కువ ఉంటుంది కదా, మన మద్రాస్ నుంచి ఎక్కువగా ఈ షర్ట్లు ఎక్కువ ఎక్స్పోర్ట్ ఉంటాయి, బనియన్స్ షర్ట్లు అవి. ఆ ఎక్స్పోర్ట్ బిజినెస్ ఉండేటప్పుడు సినిమా వాళ్ళతో ఎక్కువ సంబంధాలు ఉంటే కోడి రామకృష్ణతో ఉంటే ఇంటి గుట్టు అనే సినిమాకు ఏదో దాంట్లో ఈయన ఒక మేజర్ క్యారెక్టర్ వేసి ప్రొడ్యూసర్గా ఉన్నాడు. ఆ తర్వాత సూర్యన్ అని ఒక సినిమా తీశాడు, అది వచ్చి శరత్ కుమార్ హీరోగా సినిమా తీశాడు, అది మంచి హిట్ అయింది. అలాగా వాళ్ళు సినిమా ఫీల్డ్లోనే ఉన్నారనమాట. విశాల్ కూడా అన్ని పదవులు అలంకరించాడు అనమాట. నడిగర్ సంఘంలో కూడా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అప్పుడు చాలా కాంట్రవర్సీస్ నడిచాయి. ఆ ఓట్ల లెక్కింపును కూడా కోర్టు ద్వారా తీసుకొచ్చి అప్పుడు లెక్కింపు జరిగింది. ఎప్పుడు కూడా ఏదన్నా కూడా సీరియస్గా రెస్పాండ్ అవుతారు, అగ్రెసివ్గా ఉంటారు. కానీ అలాంటి వ్యక్తి సడన్గా ఇలా చిన్న వయసులోనే ఇలా అయిపోవడం అంటే అది తాత్కాలికమైనటువంటి అనారోగ్య సమస్య, లేదంటే నిజంగా అంత సివియారిటీ ఉన్నటువంటి ప్రాబ్లం? తాత్కాలికమే అనుకోవచ్చు. ఎందుకంటే ఇది సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కాబట్టి. సినిమా ప్రమోషన్ అంటే ఏ సినిమా ప్రమోషన్ సార్? మదగజ రాజా అని ఓకే, ఒక తమిళ్ ఫిలిం అనమాట. ఈయన సినిమానే, ఈయన యాక్ట్ చేశాడు. ఈయన పిక్చరే 12 సంవత్సరాల క్రితం నుంచి అది కోర్టులో ఆగిపోయింది. ఓకే. ఫైనాన్సర్కి బిట్వీన్ ఫైనాన్సర్కి వీళ్ళకి మధ్య సంఘర్షణలో అది ఆగిపోయింది. అది ఇప్పుడు కోర్టులో క్లియర్ అయింది. దాని సందర్భంగా నిన్న రావాల్సి వచ్చింది. అనారోగ్యంలో ఉన్నా రావాల్సిన పరిస్థితి. తాత్కాలికమే అని అంటుంది. ఎందుకంటే మెడికల్ సైన్స్ పెరిగిపోయింది కదా, ఎక్కడున్నా వాళ్ళకి డబ్బులు బాగుంటాయి కాబట్టి ఎక్కడైనా ఏదో ఒకటి చేపించుకోగలుగుతారు. ఇదంతా తాత్కాలికమే అని చెప్తా ఉన్నారనమాట సినిమా. ఇప్పుడు మీరు ఆల్రెడీ కూడా తమిళ ఇండస్ట్రీతో కూడా మంచి టచ్లో ఉంటారు. సో మెదడుకి కంటికి ఉన్నటువంటి నరాలకు వచ్చిన సమస్య అనేది మనం మీడియాలో కూడా చూస్తున్నాం, చాలా వార్తలు కూడా విన్నాం. నిజంగా ఆ సమస్య అంత పెద్ద ఆలోచించాల్సిన ఇది కాదంటారా? యాక్చువల్గా బేసిక్గా ఏంటంటే కుర్రాడే కాబట్టి ఆల్రెడీ ఏంటంటే ఇప్పుడు కొంచెం ఇంతకుముందు మొన్నటి వరకు అతను ఎక్కడ ఏం జరిగింది అనేది ఎవరికి తెలియదు. ఈ మీడియా ప్రమోషన్ లో ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాత అప్పుడు అందరికి అసలు ఏమైంది, విషయాలకి ఏమైంది, ఆ విషయాలు మొన్నటి వరకు అసలు అంతకుముందు వెరీ యాక్టివ్గా ఉండేవాడు. రాజకీయ పార్టీ పెట్టాలని ఒక నేపథ్యంలో ఉండేవాడు. అదేవిధంగా ఈ ప్రొడ్యూసర్ కౌన్సిల్ దాంట్లో కూడా ఎన్నికల్లో ఎలక్ట్ అయ్యి సినిమా ఫీల్డ్లో ఉండి ఏదైనా 4 డబ్బులు తీసి
ఇచ్చి నడిగరి సంఘంలో పేద కళాకారులను కాపాడుతా అట్లా కొంచెం ఒక టీం వర్క్గా బాగా యంగ్స్టర్స్ అందరినీ ఉండే హీరోలందరినీ సూర్య కార్తీ వీళ్ళందరినీ కూడా ఒక టీం వర్క్గా చేర్చి అతను కొంచెం ప్రజాసేవ దృక్పథంతో ఉండి చేశాడు. సినిమా ప్రొడక్షన్లో కొంచెం ఆర్థికంగా ఇబ్బంది పడ్డాడనమాట. కొన్ని సినిమాలు అతను తీసిన సినిమాలు పెద్ద పోలేదు, కొంచెం ఆ ఆర్థిక ఇబ్బందులు కూడా ఉన్నాయన్నమాట. ఈ ఆర్థిక ఇబ్బందులు అనేవి సర్వసాధారణంగా ఉంటాయి అన్నమాట. కాకపోతే ఏంటంటే ప్రజాసేవ ఆర్థిక ఇబ్బందులు రెండు క్లాష్ అవుతాయి కదా. కాబట్టి ఏంటంటే ఈ మధ్యకాలంలో అతను వెరీ యాక్టివ్గా ఎక్కడ కూడా వస్తున్న దాఖలాలు లేవు. కాకపోతే ఇప్పుడు వచ్చాడు, తొందరలో అతనికి నయం అవుతుందనే తెలుస్తుంది. వచ్చాడు కాబట్టి ఇప్పుడు పట్టుకోవడం వెనకాల వచ్చి కుర్రోళ్ళు పడిపోయే పరిస్థితి ఉంటే నిలబడలే పరిస్థితి అంటే నర్వస్ సిస్టమ్ వల్ల ప్రాబ్లం వల్ల ఈ రకంగా జరిగిందేమో. సో మీరు ఆల్రెడీ అక్కడ ఇండస్ట్రీ వాళ్ళతో కూడా మాట్లాడుంటారు. సో మీకు వచ్చిన సమాచారం అయితే ఇది ఒక తాత్కాలికంగా ఉన్నటువంటి సమస్య. తాత్కాలికంగా ఉన్న సమస్య. ఒక్కొక్కరు ఏంటంటే అది ఇప్పుడు వచ్చిన నర్వస్ సిస్టమ్ ప్రాబ్లం వల్ల కిడ్నీ కూడా కొంచెం ప్రాబ్లం వచ్చింది. కిడ్నీ అక్కడి నుంచి జ్వరం వచ్చింది. ఆల్ డిసీజెస్ రిలేటెడ్ టు వన్ సిస్టమ్ కదా, ఆ సిస్టంలో పోతుంది అని చెప్పి చెప్తున్నారు. అది మనము ఎంతవరకు అంటే ఇప్పుడు అంత చెప్పేదే. ఇప్పుడు మనం పోయి అతన్ని చూడగలుగుతాం, అతన్ని పోయి చూసి ఆ ఫ్యామిలీతో మాకున్న సంబంధం ప్రకారం పోయి చూసి మనం సంధానించగలుగుతాం. కానీ నీకేమైంది అని మనం అడగలేం కదా. ఎట్లా అడిగి నాకేమైపోయిందని ఒక బాధ అనేది ఉంటుంది కదా. అంత యాక్టివ్గా ఉండి మొన్నే ఒక సినిమా బాగా పోయిందనమాట. ఈ తమిళనాడు ఆంధ్ర బార్డర్ మీద ఒక సినిమా తీస్తే అది కొంచెం బాగానే పోయింది. చాలా రోజుల తర్వాత అంత మధ్యలో అన్ని సినిమాలు ఫ్లాప్ అయినాయి. మొన్న ఒక సినిమా బాగానే పోయింది. కాబట్టి ఏంటంటే విషయాలు ఏం పర్వాలేదు, అతను చాలా చేస్తున్నాడు, సామాజిక సేవలు అవి చేస్తున్నాడు. కాబట్టి విషయాలకి ఆరోగ్యం సరిగానే ఉంటుందని అనుకుంటున్నాం అందరు కూడా. సో ప్రజల బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయి, నుంచి సాయం పొందినటువంటి వాళ్ళందరూ ఆశీర్వాదాలు ఉంటాయి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తే కదా ఈ పింఛన్లు అని. అట్లా సినిమా వాళ్ళకి మంత్లీ వృద్ధ కళాకారులను అందరినీ ఆదుకొని నడిగరి సంఘం ప్రెసిడెంట్గా ఉండగా నడిగరి సంఘానికి ఒక మంచి బిల్డింగ్ కట్టే నేపథ్యంలో అయితే ఇతరత్ర అంతా కూడా అన్ని కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. గతంలో నడిగరి సంఘం ప్రెసిడెంట్లు అందరూ ఉన్నప్పటికి కూడా బిజీగా ఉన్న హీరోలు ఉన్నారు. ఇతను రెండు కూడా సరి సమానంగా చేసుకుంటూ వచ్చారు, సర్వీస్ చేస్తూ వచ్చారు. అలాగే సినిమాల్లో కూడా బిజీగా ఉంటూ వచ్చారు. అతని ఆరోగ్యం అన్ని రకాలుగా బాగుండాలని ఆ భగవంతుని కోరుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. తమిళనాడు రాష్ట్రంలో ఎక్కువ మంది ఉంటారు. అది కాదు, మేము తెలుగు కోసం పనిచేస్తాం కాబట్టి తెలుగు వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా అతను రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు కూడా మేము నివారించాము. ఆ రోజు రాజకీయాలకు వచ్చే సమయం ఇది కాదు, ఎందుకంటే అక్కడ వ్యాక్యూమ్ లేదు కదా. అంటే జయలలిత ఉన్నప్పుడు నేను రాజకీయ పార్టీ పెడతానని చెప్పి అనౌన్స్ చేశాడు అనమాట. చేసినప్పుడు జయలలితని కాదని కరుణానిధి స్టాలిన్ గారి పార్టీ కాదని నువ్వు చేయలేవు కాబట్టి నీకు రాజకీయం అనేది అనవసరం అని చెప్పి ఆ రోజు మేము సలహా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏంటంటే మంచివాడు, మన తెలుగువాడు ఒక తమిళనాడులో ఎలిగాడు అంటే మనందరం తెలుగువారిగా మనందరం గర్వించాలి. కాబట్టి ఏంటంటే ఆరోగ్యరీత్యా అతను నయం అవుతాడని కోరుకుంటాం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఇది నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు చెప్తున్నట్టుగా ఇది తాత్కాలిక అనారోగ్య సమస్య, ఇది దీర్ఘకాలికమైనటువంటి సమస్య కాదు. ఖచ్చితంగా హీరోగా కూడా రాణిస్తూ మరోవైపు నడిగర్ సంఘం తరపున చాలామంది కళాకారులకు సహాయం అందించాడు, సేవలు కూడా చేశాడు. కాబట్టి అందరి ఆశీర్వాదాలు ఖచ్చితంగా ఉంటాయి. తిరిగి ఆయన ఆరోగ్యంగా మళ్ళీ వచ్చి సినిమాల్లో యాక్ట్ చేస్తారని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.